కర్ణుడితో రహస్యంగా రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుని చూచి కర్ణుడు ఇలా అడిగాడు. పుట్టిన వెంటనే తనను వదిలేసిన కుంతి పాండవులను రక్షించుకోవడానికే తన కొడుకని చెప్పిందని, అక్రమంగా జన్మించడం తన తప్పు కాదని, విద్య నేర్పడానికి ద్రోణుడు నిరాకరించాడని, ద్రౌపది స్వయంవరంలో అందరినీ కర్ణుడు సూతపుత్రులను అవమానం చేసినప్పుడు దుర్యోధనుడు మాత్రమే తనతో స్నేహం చేసి ఆదుకున్నాడని, దుర్యోధను తరపున యుద్ధం చేయడంలో తప్పేముందని కర్ణుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. అందుకు శ్రీకృష్ణుడు బదిలిస్తూ తాను పుట్టడానికి ముందే మృత్యు తన కోసం వేచి ఉందని, కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల దూరంగా గోవుల మధ్య పెరిగానని, కృష్ణుడు 16వ ఏట వరకు తనకి విద్య దొరకలేదని, జరాసంధుడి బారి నుండి తన వాళ్ళను రక్షించుకోవడానికి సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించుకున్నానని, అందరూ తనని పిరికివాడని, పారిపోయాడని అవమానించినా తన వాళ్ళ కోసం అన్నీ భరించక తప్పలేదని, కష్టాలు వచ్చినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది ముఖ్యమని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు. కృష్ణుడంటే చిరుపతనం 16,000 గోపికలు మాత్రమే కాదు. కృష్ణుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరో అవమానించినా ఒక కన్నీటి చొప్పు కూడా రాల్చకుండా ధర్మం వైపే నిలబడి ఎలా బ్రతకాలో లోకానికి చాటి చెప్పిన జగద్గురు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.